చక్కని గుర్రం, ధగధగలాడిపోతున్న గుర్రం మీదకి ఒక పురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ పురుషుడికి పక్కన ఒక స్త్రీ నల్లగా, మరొక స్త్రీ తెల్లగా, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలు 2 దారాలు తీసుకున్నారు. అక్కడ ఒక మగ్గం ఉన్నది. ఆ మగ్గం గుండ్రంగా తిరుగుతోంది. ఆ మగ్గం చక్రంలా తిరుగుతోంది. ఆ చక్రానికి 364 ఆకులు ఉన్నాయి. ఆకులు అంటే మధ్యలో చూసారు మీకు, బండి చక్రానికి నిలబెట్టడానికి కొయ్యతో తయారు చేసినటువంటి కర్రలు పెడతారు, వాటిని ఆకులు అంటారు. సైకిళ్ళకైతే ఊసలు ఉంటాయి, బండి చక్రాలకి ఆకులు అనే పేరుతో ఏం పెడతారన్నమాట, చెక్కవి పెడతారు. 364 ఆకులు. ఆ చక్రానికి చుట్టూత 12 మంది పురుషులు, మధ్యలో 6 కుర్రాళ్ళు ఉన్నారు. ఒక స్త్రీ మరొక స్త్రీ చెరో పక్కన నిలబడి ఈ మగ్గం తిప్పుతున్నారు. ఆ మగ్గంలో దారాలు ఉన్నాయి, ఒకటి తెల్లదారం ఒకటి నల్లదారం, గిర్రని తిప్పుతున్నారు వాళ్ళు. ఇదేం విచిత్రం, ఇద్దరు స్త్రీలు ఏమిటి, తెల్లదారం నల్లదారంతో వస్త్రం వేసినట్టుగా ఈ చక్రం తిప్పడం ఏమిటి, అందులో 364 ఆకులు, 12 మంది 6 చొప్పున పురుషులు అందగాళ్ళు ఉండడం ఏమిటి అని తెల్లబోతూ ఉంటే ఆ పక్కన గుర్రం మీద ఉన్న పురుషుడు చెయ్యెత్తి దీవించాడు. వెంటనే ఆయనకు నమస్కరించి, మహానుభావ, తమరెవరో తెలియదు, కానీ నన్ను రక్షించటానికి మీరే ఇక్కడికి వచ్చారనిపిస్తున్నది. మీరే ఇంద్రుడు అనుకుంటున్నాను నేను. ఈ సమస్త లోకాల్లో తొందరగా ప్రసన్నుడై అనుగ్రహించే దిక్పాలకులు ఇంద్రుడే, అందువల్ల మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తున్నాను. ఆయన ఎవరో తెలియదు ఈయనకి. ఇంద్రుడి యొక్క స్తోత్రం చేశాడు. వజ్రస్య భర్త భువనస్య గోప్త వృత్రస్య హంత సముచేర్నిహంత. వజ్రాయుధం ధరించేవాడు, సకల భువనాలను పరిపాలించేవాడు, వృత్రాసురుణ్ణి సంహరించినవాడు, నముచి అని పేరు కలిగిన రాక్షసుణ్ణి ఒక్క దెబ్బకి తల నరికి చంపినవాడు, అటువంటి ఇంద్రుడు నన్ను రక్షించుగాక అనగానే ఆ పురుషుడు చిరునవ్వు నవ్వి, నన్ను బాగానే గుర్తించావు, నీకు కుండలాలు కావాలంతే కదా, అందుకే నేను వచ్చాను. ఈ గుర్రం కనపడుతోందా, నేను ఎక్కిన గుర్రం, ఈ గుర్రం అపానంలో అంటే మలద్వారం దగ్గరికి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి ఉఫ్ నూదు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడన్నట్టు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. అదొక గుర్రం, గుర్రం మీద పురుషుడు. ఈయన ఇంద్రుడికి ఎందుకు గుర్తించాడు, ఆయన ఎవడో తెలియకపోయినా ఇంద్రుడిని స్తోత్రం చేసినట్టు స్తోత్రం చేశాడు, ఆయన సంతోషించాడు. గుర్రం దగ్గరకు వచ్చి మలద్వారం దగ్గర ఓదమంటాడు ఏమిటి, ఇది ఎప్పుడన్నా పురాణం వింటున్న వాళ్ళకి అనుమానం రావాలి. తెలుగులో నన్నయ్య గారు చెవిలో ఓదమని చెప్పాడు. అపానం దగ్గర ఒక బ్రాహ్మడు ఓదడం ఏమిటి అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు, లేక ఆయనకి ఏదో పాఠాంతరం దొరికి ఉండొచ్చు. కానీ ఇదే కథ యథాతథంగా మళ్ళీ అశ్వమేధపురంలో ఉంటుంది. తిక్కన గారు రాశారు. అక్కడ తిక్కన గారు అపానమున ఊదుము అని తెలుగులో ఇలాగే అనువాదం చేశారు. సంస్కృతంలో కూడా ఏమని సుస్పష్టంగా చెప్పారు, ఏతమస్యం అపానేధమస్వ ఇతి. ఏతం అశ్వం, ఈ గుర్రము దగ్గరికి వెళ్ళి అపానే అపానము దగ్గర ధమస్వ ఊదుము ఇతి, ఈ విధంగా పలికాను. కాబట్టి సంస్కృతంలో అపాన శబ్దమే వాడారు, అంటే మలద్వారం దగ్గర ఊదు అని. ఇంతేకాదు, మామూలు గుర్రం కాదు, అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడిని కింద ఊస్తే పైకి లేస్తాడు. ఈసారి మీరు ఎప్పుడైనా చూడండి, కింద యజ్ఞగుండం దగ్గర ఉఫ్ అని చేయబెట్టి ఈ కిందకు ఊస్తే అప్పుడు అగ్ని పైకి లేస్తుంది. అపానము అంటే కింద నుంచి పైకి ఊర్ధ్వమునకు వెళ్ళువాడు అని అర్థం అన్నమాట. అది అగ్ని కాబట్టే కిందే ఊదాలి తప్ప చెవిలో ఊదకూడదు. కాబట్టి ఇంకెప్పుడు మనం ఈ విషయంలో అనుమానం చెందక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడు ధర్మ సందేహానికి వెళ్ళి ఇదే చాలామంది ఎక్కువ అడుగుతున్నారు. ఈయన కూడా అగ్ని కాబట్టి అది పవిత్రమైనది కనుక ఉఫ్ఫను ఊదాడు. అగ్నికి ఊర్ధ్వరేతుడు అని పేరు, పైకి లేచేటటువంటి రేతస్సు కలవాడు అని. ఎప్పుడు అగ్ని అలా పైకే జాలు వస్తుంది, కింద ఊస్తే పైకి లేస్తుంది అనమాట. పూర్వం స్టవ్లు వెలిగించుకున్న వాళ్ళు, అలాగే బొగ్గులు పొయ్యిలు వెలిగించేవాళ్ళు, బొగ్గులు వెలిగించాక కింద ఊదేవారు గొట్టం పెట్టి, ఊస్తే అప్పుడు ఏమయ్యేది, మంట పైకి లేచేదనమాట. అలా ఈయన ఊదాడు. ఇంకా ఊదడంతో ఏమైందో తెలుసా, ఆ అగ్ని చెవులలో నుంచి, ఆ గుర్రం నోట్లో నుంచి, వెంట్రుకలలో నుంచి, తోక నుంచి, గిట్టల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు లేచిపోయాయి. పాతాళైక నికేతనాంతరమునన్ పర్వెంతదర్చుల్, మొత్తం పాతాళలోకం అంతా అగ్నిజ్వాలలు వ్యాపించాయి. అగ్నికి 7 రకాల జ్వాలలు ఉంటాయి, సప్తార్చి అంటారు. అందుకే 7 రకాల రంగులతో ఉన్న జ్వాలలు. ఆ జ్వాలలు ధూమ్రవర్ణంలో, పింగళవర్ణంలో, ఎర్రగా, నీలలోహిత వర్ణంలో, ఇలా 7 రంగుల్లో మొత్తం పాతాళాన్ని ఆక్రమించాయి. పాములు
కొత్త కొత్తలు ఆడిపోయాయి, ఉడికిపోవడం మొదలుపెట్టాయి, కొన్ని మలమలం ఆడిపోవడం మొదలెట్టాయి. ఆయువు ఎక్కువగా ఉన్న పాములు మాత్రం బాధపడ్డాయి తప్ప చావలేదు. ఇంకేముంది, మొత్తం పాతాళం అంతా అంటుకుపోయింది. ఈయన ఊదడంతో అగ్నిజ్వాలలతో పాతాళం అంతా అగ్ని ప్రమాదానికి గురైపోయింది. దెబ్బతో పాతాళవాసులు వణికిపోయారు. దెబ్బకి దెయ్యం దిగొస్తుందంటే ఇదే. ఏమండోయ్ నా కుండలాలు ఇవ్వండోయ్ అని బతిమాలితే ఒక్క పాము విందే. ఇప్పుడు ఈయన అగ్నిజ్వాలలు ప్రదర్శించగానే మొత్తం పాతాళాన్ని తగలబెట్టగానే హడిలిపోయి పరుగును వచ్చేశారట. ఒరే నాయన తక్షక, తక్షణం కుండలాలు ఆయనకి ఇవ్వకపోతే మన అంతరం కాలి బూడిదైపోతాం, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు కుండలాలు ఇచ్చేయి అని ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు అతన్ని ముందుకు తోశారు. వాడు కూడా వణికిపోతూ వచ్చి, నీకు పుణ్యం ఉంటుంది నాయన, ఏదో కుండలాలు అపహరించేస్తే నువ్వు వెళ్ళిపోతావు ఇంటికి అనుకున్నాను తప్ప ఎంత గొప్పవాడు అని మాకు తెలియదు బాబోయ్, నీలో ఇంత శివశక్తి ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు అని ఒక్క క్షణకాలం ఆయనకి నమస్కారం చేసి కుండలాలు చేతిలో పెట్టి క్షమించు అనగానే కుండలాలు చేతికి రావడంతో మొత్తం అగ్ని అంతా ఉపసంహరింపబడింది, చల్లారిపోయింది. కానీ పెద్ద సమస్య ఏమైపోయింది, చేతికి కుండలాలు వచ్చాయి కానీ మరి ఒక గంటన్నర కాలంలో అమ్మగారు అంటే గురుపత్ని వ్రతం పూర్తి చేసుకోబోతోంది. ఇప్పుడు ఈ పాతాళం నుంచి అక్కడికి ఎలా వెళ్ళడం, పాపం చాలా దుఃఖపడిపోయాడని వెళ్ళి అద్యతత్తు పుణ్యకముపాధ్యాయాన్యా దూరం చాహమభ్యాగత. ఈ దుర్మార్గుడు తక్షకుడు నాకు ఎంత అపకారం చేశాడు, కుండలాలు అపహరించి 15 రోజుల సమయం అంతా పాడు చేశాడు. 15 రోజుల్లో అమ్మగారికి కుండలాలు ఇవ్వాలి, ఇవ్వాలి ఆఖరి రోజు తిథి ప్రకారం ఇంకొక గంటన్నర లోపు నేను ఈ కుండలాలు అందజేయాలి. కానీ ఇప్పుడు పాతాళంలో పడ్డాను, ఇక్కడ నుంచి ఈ పాతాళం నుంచి గురుకులానికి ఎలా వెళ్ళగలను అని బాధపడుతూ ఉంటే మళ్ళీ ఆ పురుషుడి దగ్గరికి వెళ్ళాట. మహానుభావ, ఈ గుర్రాన్ని చూపించావు, అపానంలో ఊదమన్నావు, ఆ ఊదడం వల్ల అగ్ని వచ్చింది, ఆ అగ్ని వల్ల ఈ పాములు దిగొచ్చాయి, భయపడ్డాయి, కుండలాలు ఇచ్చాయి. సమయానికి నన్ను ఆదుకున్న నిన్నే మళ్ళీ బతిమాలుతున్నాను, మా గురుపత్ని దగ్గరికి వెళ్ళి ఈ కుండలాలు ఇవ్వడం ఎలాగా అని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ గుర్రం నిన్ను మీ గురుపత్ని ఆశ్రమానికి చేరుస్తుంది, దీని మీద ఎక్కి భక్తితో నమస్కరిస్తే కన్ను మూసి తెరిచేలోపు అక్కడికి వెళ్ళిపోతామన్నాడు. ఆ గుర్రం చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఆయన. ఎక్కడికక్కడ ఈ భారతంలో గొప్ప విషయాలు మీరు కనిపెట్టండి. గుర్రం దొరికింది, దీని మీద ఎక్కితే వెంటనే వెళ్ళిపోతామంటే టక్కున ఎక్కేయచ్చుగా, ఎక్కలేదు ఆయన. ఇది తనకు ఉపకారం చేస్తోంది. అందుకని దేవతలకి ప్రదక్షిణ చేసినట్టుగా గుర్రం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు ఎక్కాడో తెలుసా? యమస్మృతిలో ఒక శ్లోకం ఉంది, కొత్తగా వాహనం కొన్న వెంటనే టక్కున అందులోకి ఎక్కి కూర్చోకు, దానికి ప్రదక్షిణ చెయ్యి, ఎంతో కొంత పూజ చెయ్యి, పూజ చేసే అవకాశం లేకపోతే కుంకుమ పువ్వు దాని మీద పెట్టి అప్పుడు ఆ వాహనంలోకి ఎక్కువ. ఎందుకంటే వాహనంలో యముడు యమకింకరులు కూడా ఉంటారు, వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. అందుకే సక్రమంగా పూజ జరగని కొన్ని వాహనాల్లో ప్రయాణం చేస్తే కొత్త వాహనాలు కూడా తుక్కు అయిపోతాయి, ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. అందుకని వాహన పూజ చేయించటం అనేది అప్పటి నుంచి ఉన్నది. కృష్ణుడు ప్రదక్షిణ చేశాడు, ఈ ఉదంకుడు ప్రదక్షిణ చేశాడు. మేము కూడా ఎప్పుడైనా కొత్తగా కారు కొన్నామంటే తప్పనిసరిగా పూజ చేయకుండా, ప్రదక్షిణ చేయకుండా, యమశ్లోకాలు చదవకుండా ఎక్కం. అదొక నియమం. అలా చేస్తే మంచిది, మన పెద్దలు చెప్పారు, చేసిన వాళ్ళు సుఖపడ్డారు. అందుకే ప్రదక్షిణ చేసి గౌరవంగా దాని మీద ఎక్కగానే మహావేగంగా కేవలం కన్ను మూసి తెరిచేలోపు వాళ్ళ ఆశ్రమం దగ్గర దేబెట్టిందిట. దానికి నిమిషము అని పేరు. నిమిషం అంటే ఏమిటనమాట, ఈ రెప్ప కంటి మీద పడితే దానికి ఆ రెప్పపాటు కాలాన్ని నిమేషము అంటారు. నిమిషం అంటే రెప్పపాటు అని అర్థం. మనకి రెప్పపాటు ఉంటుంది కనుక మనల్ని నిమిషులు అంటారు. దేవతలకి రెప్ప ఇలా పడదు, అలా ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది వాళ్ళ కళ్ళు, అందుకని అనిమిషులు అంటారనమాట. అది అనిమిషుడు అంటే ఎప్పుడు రెప్ప లేకుండా అలా పెట్టుకునేవాడు. వాళ్ళ లోకంలో మనకున్నట్టుగా ఈ దుమ్ము, ధూళి, తల వెంట్రుకలు, కారాలు కళ్ళల్లో కొట్టేవాళ్ళు లేరు. అందుకని అలా కళ్ళు తెరుచుకుని ఉన్నా ప్రమాదం ఉండదు. మనకి భూలోకంలో రెప్పపాటు లేకపోతే ఉన్న రెప్పలు పోతాయి, రెప్ప వెనక ఉన్న గుడ్డు పోతుంది. అందుకని రక్షణగా ఈ కంటి రెప్ప పెట్టి వెయ్యడం పెట్టాడు, అక్కడ ఉండదన్నమాట. అందువల్ల దేవతలు మేమని ఎవరైనా చెప్పారనుకోండి, ఈ మధ్యన వాడు ఎవడో నేనే అమ్మవారిని అండ మొదలెట్టాడు, ఏదైనా నీ కళ్ళని అడగండి, కంటి మీద రెప్పపాటు పడగానే నువ్వు దేవత ఏంటో నీ మొహం తగలయ్యా, పూర్వదేవత అని చెప్పండి. దేవత పూర్వదేవత అనే శబ్దాలకి దేవతలంటే ఇంద్రాదులు, పూర్వదేవతలు అంటే తెలుసుగా రాక్షసులు. అందులో పూర్వదేవతలు అంటే రాక్షసులు అనమాట, వాళ్ళని చెప్పాలి. ఈ విధంగా ఆయన కేవలం రెప్పపాటు కాలంలో గురుపత్ని దగ్గరికి వెళ్ళాడు. ఈలోపే గురుపత్ని నేను స్నానం చేశాను,
తల వెంట్రుకలు ఆరబెట్టుకుని దాన్ని ముడి వేసుకుని వ్రతానికి ఉద్యాపన చెయ్యాలి. కానీ శిష్యుడు ఇంకా రాలేదు. సమయమునకు రాకపోతే శాపం పెడతానని వాడికి ముందే చెప్పాను కనుక శాపం పెట్టేస్తానని చేతిలోకి నీళ్లు తీసుకుంటుంది ఆవిడ. పరుగు పరుగును వచ్చి శాపం పెట్టద్దు తల్లు అని కాళ్ళ మీద పడ్డాడు. నిజానికి ఆవిడ శాపం పెట్టదు, వీడు బలాత్కారంగా ఏమమ్మా ఏదో దక్షిణ కోరుకొని సావగొట్టాడు కదా, కొంచెం ఎక్కువ ఏడిపించాడు. అందుకని విసిగెత్తి నా వ్రతోద్యాపన సమయమునకు గనక కుండలములు తేకపోతే శాపం పెడతానని బెదిరించింది. అలాగే అందువల్ల ఎప్పుడు గురువుల్ని మరీ ఎక్కువగా ఇబ్బంది పెడితే అప్పుడప్పుడు ఇలా విసుక్కుంటాను అనమాట. ఆవిడ నవ్వి, శాపం ఎందుకు పెడతానరా, ఎలాగూ నువ్వు వస్తావని నాకు తెలుసు అనుకో, సరే ఆ కుండలాలు ఎలా ఇచ్చేయి అని కుండలాలు చెవులకు ధరించి ఉద్యాపన పూర్తి చేసుకుంది. అప్పుడు గురువుగారు వచ్చి రానాయన దగ్గరికి పిలిచి, నాయన ఎన్ని కష్టాలు పొందావురా, అయినా అన్ని కష్టాల్లోంచి బయటకు వచ్చావు అనగానే, గురువుగారు నాకు ఇక్కడ ఒక అనుమానం అండి, నేను అమ్మగారు చెప్పగానే కుండలాలు తీసుకురావటానికి ఆ పౌష్య నగరానికి బయలుదేరాను. దారిలో ఒక పురుషుడు కనపడ్డాడు, ఎద్దు మీద ఎక్కువచ్చాడు. ఆ పేడ తినమన్నాడు. ఎద్దు వేసిన పేడ నేను తినడం ఏమిటనుకుంటుంటే మీ గురువుగారు కూడా తిన్నాడు లేవోయ్ అన్నాడు ఆయన. ఇంతకీ ఆ ఎద్దు ఎవరు? ఆ తర్వాత పాతాళానికి వెళ్ళాను. ఆ పాతాళంలో ఇద్దరు ఆడవాళ్ళు నల్లా తెల్ల దారాలని వస్త్రం కింద మగ్గానికి నేస్తున్నారు. ఆ మగ్గం గుండ్రంగా ఉన్న చక్రాకారంలో ఉంది. ఆ చక్రానికి 364 ఆకులు ఉన్నాయి. 12 మంది పురుషులు ఒక పక్కన, 6 సుందరాకారులైన యువకులు మరో పక్కన కూర్చుని ఆ చక్రాన్ని చక్కగా తిప్పుతున్నారు. వాళ్ళెవరు? అక్కడ ఒక పురుషుడు గుర్రం మీద కూర్చుని కనపడ్డాడు. ఆ పురుషుడే గుర్రం యొక్క అపానంలో ఓదమని పాతాళవాసుల్ని భయపెట్టేలా చేసి ఈ కుండలాలు దక్కేలా చేశాడు. వాళ్ళెవరు? ఈ గందరగోళం అంతా నాకేం అర్థం కాలేదన్నాడు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, గురుభక్తి కలిగిన వాళ్ళంటే ఇంద్రుడికి చాలా ఇష్టం. ఇంద్రుడు నాకు పైగా మిత్రుడు కూడా. నేను ఇంద్రుడికి ఎప్పటికప్పుడు ఇంద్ర సూక్తం ద్వారా యజ్ఞంలో ఎన్నెన్నో ఆహుతులు ఇస్తూ ఉంటాను. అందుకే నువ్వు కుండలాలకి బయలుదేరగానే ఆబోతు మీద ఎక్కి వచ్చాడు. ఆ ఆబోతు ఐరావతం. ఆ ఐరావతం మీద, ఆబోతు రూపంలో ఉన్న ఐరావతం మీద ఎక్కి వచ్చిన మొట్టమొదట నీకు కనబడిన పురుషుడు సాక్షాత్తు ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవతాధిపతి. అది పేడ కాదు, అమృతం. అమృతం కింద ఇస్తే మంచిది కాదు, లోకు అయిపోతుందని నిన్ను పరీక్షించడానికి పేడ రూపంలో వేశాడు. నేను కూడా ఒకప్పుడు పేడ రూపంలో ఉన్న అమృతం తాగాను, అందుకే ఎప్పుడూ కుర్రాళ్ళలాగే ఉన్నాను. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు తక్షకుడిని పట్టుకున్న భుజాన్ని పట్టుకోగానే తక్షకుడు పావుగా మారిపోయి పుట్టలో దూరిపోయాడు. అప్పుడు తక్షకుడి కోర నీకు తగిలింది, నువ్వు కనిపెట్టలేదు. ఆ కోర తగిలితే ఎవడైనా భస్మం అయిపోతాడు, కానీ నువ్వు ఏం అవ్వలేదు. కారణం, ఆదిలో ఇంద్రుడిచ్చినటువంటి పేడ రూపంలో ఉన్న అమృతం తిన్నావు గనక అమృతం వల్లే నువ్వు చావకుండా బతికావు. తర్వాత పుట్టలోకి వెళ్ళేటప్పుడు ఆ పుట్ట తవ్వడానికి నువ్వు కర్ర పట్టుకుంటే ఆ కర్రలోకి వజ్రాయుధాన్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఇంద్రుడే. అందుకే నువ్వు పాతాళానికి వెళ్ళావు. వజ్రం కాకపోతే ఆ పాతాళానికి నువ్వు దారి చేసుకుని వెళ్ళలేవు. పాతాళంలో పాములు బుస్సు బుస్సు అంటూ ఉంటే వాటి నోట్లోంచి వచ్చిన విషానికి కూడా నువ్వు ఎప్పుడో కాలి బూడిదైపోవాలి. కానీ అమృత భక్షణం వల్ల నువ్వు పాతాళంలో చావకుండా బతికి బట్ట కట్టావు. ఇక ఆ పురుషుడు అన్నవే గుర్రం మీద కనపడినవాడు, అతడే ఇంద్రుడు. ఆ గుర్రం అగ్నిదేవుడు, మహానుభావుడు, నీకు సాయం చేశాడు. అందుకే ఓదగానే అగ్నిజ్వాలలతో లోకాన్ని తగలబెట్టాడు. ఇంకా అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు కనపడ్డారు. చక్రం కనపడిందన్నవే ఆడవాళ్లలో వాళ్ళిద్దరు ఎవరనుకుంటున్నావు? ఆ ఇద్దరి ఒకళ్ళు రాత్రి, ఒకళ్ళు పగలు. ఈ రాత్రి పగలకి చిహ్నంగా 2 దారాలు తీసుకున్నారు. రాత్రి నల్లగా ఉంటుంది, పగలు తెల్లగా ఉంటుంది. వాళ్ళే రేయింబవళ్ళు. ఆ 2 అల్లిపిల్లుకుని ఉన్నాయంటే ఈ సృష్టి అంతా రాత్రి మీద పగల మీద ఆధారపడుతుంది. అదే ఒక రోజు, ఒక దినము. అహోరాత్రాలు కదులుతున్నాయి. ఈ అహోరాత్రాలతో ఉన్నటువంటి కాలచక్రం, అది గిర్రును తిరుగుతున్న మగ్గ చక్రం ఉందే, అదే కాలచక్రం. ఆ చక్రానికి ఉన్న 364 ఆకులు, 364 రోజులు. అక్కడున్న 12 మంది పురుషులు ఉన్నారే, వాళ్ళే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనమని పిలువబడే 12 మాసములు. ఇంకా 6 ఉన్నారే, ఈ 6 వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని పిలువబడే 6 ఋతువులు. ఈ ఋతుచక్రం అంతా పాతాళంలో ఉంటుంది. దాన్ని ఆ కాలపురుషులిద్దరూ నిరంతరం తిప్పుతూ ఉంటారు.
వాళ్ళు భగవంతుడైన వాసుదేవుని అనుగ్రహంతో చక్రాన్ని తిప్పుతారు. కృతయుగంలో ఆ చక్రం మెల్లిగా తిరిగేది. అందుకే కృతయుగంలో ఒక రోజు 24 గంటలు గడవడానికి చాలా కాలం కింద అనిపించేది. త్రేతాయుగంలో ఈ చక్రం కొంచెం వేగంగా తిప్పుతారు. ద్వాపరంలో ఇంకా వేగంగా తిప్పుతారు. కలియుగంలో క్రమక్రమంగా ఈ చక్రం మహావేగంగా తిరుగుతుంది. అందుకే కలియుగంలో మానవులకి పేరుకు 100 ఏళ్ళు ఆయుద్ధాయమే కానీ టపటపటప అయిపోతుంది 100 ఏళ్ళు. మీరు చూడండి ఒకసారి, మా చిన్నప్పుడు స్కూల్కి వెడితే చాలా టైం ఉండేదండి. ఏంటోను ఎంతసేపు ఆడుకునేవాడము. ఇదేంటో ఇప్పుడు పగలవుతోంది రాత్రి అవుతుంది, పగలవుతోంది రాత్రి అవుతుంది, టక్క 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 రోజులు గడిచిపోతున్నాయి. రామచంద్ర ప్రభు 2020లో కోవిడ్ వచ్చినంతసేపు పట్టలేదు, ఎలక్షన్లు వచ్చేసాయి అప్పుడే. ఇంత వేగంగా ఎందుకు ఎడుతుందంటే కలియుగ మానవులు ఎక్కువసేపు కాలక్షేపం చేయడం కష్టం, వీళ్ళతో బతకలేమని చక్రాన్ని వేగంగా తిప్పుతారట. అందుకే వేగంగా వెళ్ళిపోతుంది. లేకపోతే నిన్న కాక మొన్నటిదాకా 16 ఏళ్ల కుర్రాన్ని 59లో గడువు పెట్టేశాను. నా కళ్ళ ముందే ఇంకొక ఆయన 77 ఏళ్లలో గడువు పెట్టాడు. అంటే అఫ్కోర్స్ మాకు వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు పిల్లవాళ్ళమే అనుకోండి, కానీ చూస్తూ ఉండగా శరీరంలో మార్పు వస్తుంది, తెల్లబడిపోతుంది, వీడు వెళ్ళిపోతాడు అనమాట. ఇంత వేగంగా తిరుగుతుందట. ఇంకా చిత్రం చెబుతాను, కలియుగం అంతానికి వచ్చేసరికి చక్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోయి దినము రాత్రి తప్ప ఏముండదు. కన్ను మూసి తెరిచేలోపు 24 గంటలు వెళ్ళిపోతాయి. అందుకే చాలా తొందరగా ముసలివాళ్ళు అయిపోతారు, తొందరగా మృత్యువు దగ్గరికి వచ్చేస్తుంది, తద్వారా యుగాంతం తొందరగా అయిపోతుంది. అందుకే పేరుకి 4,32,000 సంవత్సరాలైనా కేవలం అందులో 3వ వంతుతో కలియుగాంతం అయిపోతుందట. ఆ చక్రం అంత వేగంగా తిప్పుతారట వాళ్ళు. మన కళ్ళ ముందే తెలుస్తుంది. నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఇదేంట్రా బాబు 26 అంటాడు, 27వ తారీఖు 28 వచ్చేసింది, 29 వస్తుంది, 30 వస్తుంది, ఇదేం దొంపదగా వెళ్ళిపోతుంది కాలం అనిపిస్తుంది అనమాట. ఈ రకంగా కాలచక్రాన్ని తిప్పుతున్న వాళ్ళని నువ్వు చూచావు, నీ అదృష్టం. ఇన్ని చూచి ఇలా తిరిగి రావడానికి గల కారణం తెలుసా? నీ మనస్సులో ఉన్న అపూర్వ గురుభక్తి, అమ్మగారి మీద భక్తి, తండ్రి లాంటి గురువు మీద భక్తి, శాస్త్రాల మీద భక్తి, భగవద్భక్తి, అవి నిన్ను రక్షించాయి. ఇక నీకు తిరుగులేదు, పో అన్నాడు ఆయన. గురువు గారికి నమస్కరించి సెలవు తీసుకుని ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయనకి 2-3 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో ఒక ఆశ్రమం ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర ఉంది. ఈసారి ఎప్పుడైనా అజ్మీర్ వెళ్ళినప్పుడు ఉదంక ఆశ్రమం చూడండి. ఆ ఎడారి ప్రాంతంలో ఉంటుంది ఆయన ఆశ్రమం.